So we are at Kumara Bhimeswara Swami Temple, Samarlakota, Kakinada district, Andhra Pradesh. So ఇది వన్ ఆఫ్ ది పంచారామ క్షేత్రాలు అన్నమాట ఆంధ్రప్రదేశ్లో. సో ఇది చూడండి ఒకసారి, ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఐ ప్రొటెక్ట్ చేసిందండి దీన్ని. సో ఈ టెంపుల్ ఏంటంటే లైక్ ఈ పిల్లర్స్ కనపడుతున్నాయి కదా, ఈ పిల్లర్స్ అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో మనకి ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మాత్రమే ఈ టైప్ ఆఫ్ పిల్లర్స్ కనపడతాయి. ఈ పిల్లర్స్ అన్ని కూడా చాలా ఇంట్రికేట్గా డిజైన్ చేసి ఉన్నాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్కల్ప్చర్ చాలా కష్టం, ఈ ఆర్ట్ ఇలా చేయడం. ఇది ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఫీచర్ అనమాట. దిస్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై చాళుక్యాస్. అందుకే ఈ టెంపుల్ పేరు కూడా లైక్ చాళుక్య భీమేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. సో కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇది లైక్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై చాళుక్య భీమ 1. మీకు చెప్పాను కదా, ఇది ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే ఈ టైప్ ఆఫ్ పిల్లర్స్ వస్తాయి. అండ్ ఆల్సో లైక్ ఇక్కడ చూసారు ఈ కోనేరు ఇదంతా కూడా ఉందండి. సో బేసికల్లీ ఏంటంటే లోపల శివలింగం ఉంటుంది. అది ఒక 14 foot వైట్ క్రిస్టల్ శివలింగం అనమాట. సో ఇది బేసికల్లీ ఎవరు ఇన్స్టాల్ చేశారంటే స్కంద అంటారు, కుమారస్వామి. ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ మురుగన్. ఆయన చెప్పాలంటే ఇంగ్లీష్లో మనం ఏం పిలుస్తాం అంటే గాడ్ ఆఫ్ వార్ అంటాం. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో ఈ లోపల ఉన్న శివలింగం ఎవరు ఇన్సర్ట్ చేశారంటే లైక్ ఈజ్ ద సన్ ఆఫ్ పార్వతి అండ్ శివ అండ్ బ్రదర్ ఆఫ్ గణేష. సో హరోహర మురుగన్, సో ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందనమాట. సో ఆయన ఇన్సర్ట్ చేసిన శివలింగం కాబట్టి ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పంచారామ క్షేత్రాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పంచారామ క్షేత్రాలు అంటే 5 ఉంటాయండి. దిస్ ఇస్ కుమార భీమేశ్వర స్వామి, నెక్స్ట్ భీమేశ్వర స్వామి, ద్రాక్షారాము, క్షీరారాము అండ్ సోమేశ్వర స్వామి. సో అవి 5 పంచారామ క్షేత్రాలు ఉంటాయి ఆంధ్రాలో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్. అట్ ద టైమ్ ఆఫ్ చాళుక్యాస్ కట్టించారు ఇది. సో మంచి ఆర్కియలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న టెంపుల్ ఇది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.